ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని కోరింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ పంపిణీ చేసే వ్యవహారాన్ని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు తప్పుపట్టారు. సీఎం జగన్ రాజకీయ లబ్ధితో మూర్ఖత్వానికి వ్యవహరిస్తున్నారని ఆరోపించిన నిమ్మల సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమని చెప్పడం మహిళలను ఇబ్బందులకు గురి చేయడమని అన్నారు. వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్పై టీడీపీ ఇన్ఛార్జ్ దామచర్ల సత్యశ్రీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొండెపిలో టీడీపీను డైరెక్ట్ గా ఎదుర్కోలేకే మాపై ఆదిమూలపు చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో పింఛన్ల పంపిణీ అంశం రాజకీయ రంగు పులుముకుంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు కావాలనే ప్రభుత్వం పింఛన్లను ఆలస్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కావాలనే వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. నందికొట్కూరు జిల్లా అల్లూరు గ్రామంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంట్లో ఉదయం తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక ల్యాండ్ విషయంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులు విధులను అడ్డుకున్నారు. ఈ రోజు బ్రాహ్మణ కొట్టుకూరులో టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య పరిచయ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న శివానందరెడ్డిని అడ్డుకోవడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. వైసీపీ పాలనపై రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర విమర్శలు చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి సీఎం జగన్ సర్కార్ ప్రతిరోజు ప్రజలను ఫూల్స్ చేస్తూనే ఉందని ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే రైతులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లాలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయంటూ జనసేన అభ్యర్థి పంతం నానాజీ తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగ ఓట్ల అంశంపై ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి సమాధానం లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ జోరుగా సాగిందని, ప్రజలంతా తమ పట్టాలను ఒక్కసారిగా ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తిలో ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేసిన ఉమ్మడి పార్టీల నాయకులకు, వేలాదిగా తరలివచ్చిన నియోజకవర్గంలోని ప్రజలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాగళం గురించి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట మందపల్లిలో ఇసుక ర్యాంపులు తెరవాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే చెర్ల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కలెక్టర్కు హిమన్ శుక్లాకి వినతిపత్రం అందజేశారు. ర్యాంపులో 500 లారీలు పైగా పనిచేస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే కూలీలు పొట్టకొడతారా అంటూ అధికారులను ప్రశ్నించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A3గా ఉన్న రాధాకిషన్ రావు సంచలన నిజాలు బయటపెట్టారు. కాగా ఇప్పటికే 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించారని, తమ అనుకూల వర్గంలో స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. 2018 ఎన్నికల్లో దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్ లో భారీగా డబ్బు తరలించినట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాలంటీర్లు మూకుమ్మడిగా తమ విధులకు రాజీనామా చేశారు. విధుల్లో అడుగడుగున టీడీపీ, జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో 39 వార్డుల్లో మొత్తం 22 మంది వాలంటీర్లు తమ రాజీనామాలను ప్రకటించారు. 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లు ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతామంటూ అల్టిమేటం జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో సీఎంతో పాటు మంత్రులు భట్టి, ఉత్తమ్ హాజరు కానున్నారు. ఇక దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. తెలంగాణలో 4 ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గా మొదలైన ఈ వారంలో లోక్సభ అభ్యర్థి చెంగలరాయుడు షీట్ రాకపోవడంతో టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట టికెట్ ఎలా ఇస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు బల ప్రదర్శనకు సిద్ధమైన బత్యాల చెంగలరాయుడు 10,000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం రోజుకో రంగంగా మారుతుంది. సీటు వచ్చిన అభ్యర్థులు ఓటు కోసం తిప్పలు పడుతుంటే సీటు రాని అభ్యర్థులు సీటు కోసం తిప్పలు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు కూనవరం మండలంలో తమ డిమాండ్లు తీరిస్తేనే ఓట్లు వేస్తామని గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పింఛన్ల పంపిణీపై వైకాపా రాద్ధాంతం చేయడం సరికాదని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. పింఛన్ల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, పింఛన్ల పంపిణీ కోసం టీడీపీ కార్యకర్తల సహకారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పింఛన్లు పంపిణీ చేయడం లేదన్నారు. పింఛన్ ఇవ్వడానికి సరిపడా డబ్బులు ఉంటే సచివాలయ సిబ్బంది ద్వారా సకాలంలో పంపిణీ చేయవచ్చన్నారు. వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నేతలు అబండారు మోపుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోర్టులో పిటిషన్ వేయించి పింఛన్లు ఇంటి వద్దకు చేర్చకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక రాయచోట్లో జయహో బీసీ కార్యక్రమం పేరుతో బీసీలకు చంద్రబాబు కుచ్చుటోపి పెడుతున్నారన్న శ్రీకాంత్ తమ పాలనలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ శాతం బీసీలకు కేటాయించామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ట్యాపింగ్ అంశంపై సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిందని మండిపడ్డ కేకే దేశంలో టెలిఫోన్ యాక్ట్ ప్రకారం బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు బ్యాంక్ ఖాతాలు ఎందుకు అని హేళన చేశారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంక్ ఖాతాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం పేదలు దాదాపు 2 లక్షల కోట్లు పొదుపు చేసుకుంటున్నారన్నారు. గతంలో నిరర్థక ఆస్తులు చాలా ఉండేవని అన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం 12% పైగా ఉండేదన్నారు. ముస్లిం మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తున్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారన్నారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చిక్కెదిరైంది. ఇక కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణకు స్వీకరించిన రౌస్ రెవెన్యూ కోర్టు వాదనలు వినిపించింది. కవిత తరపు లాయర్లు, ఈడీ తరపు లాయర్లు సుదీర్ఘ వాదనల అనంతరం ఈడీ రిజైన్కు 3వ తేదీకి రిజైన్డ్ దాఖలు చేస్తామని కవిత తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో రౌస్ రెవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ప్రత్యర్థులు అందరికన్నా ముందుగానే ప్రచారం చేపట్టిన ఆయన ప్రజా ఆశీర్వాద యాత్రలో పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. యాత్రలో భాగంగా పరిగి నియోజకవర్గంలోని అహ్మదాబాద్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. తన లోక్సభ సభ్యుడిగా చేసిన అభివృద్ధిని గ్రామస్తులకు గుర్తు చేశారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. కడెం ప్రాజెక్ట్ నీటి నిల్వ తగ్గి కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.870 టీఎంసీలకు చేరుకుంది. ఇక మంచిర్యాల జిల్లాకు 68,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రైతుల జీవితాల్లో కష్టాలు తెచ్చిపెట్టింది. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీవ్ర భయాందోళనలో ఉన్నారని, అందుకే పొలం బాట పట్టారన్నారు. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పంట బీమాను రద్దు చేశారన్నారు. బీజేపీ సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకుని పోతామని మాజీ ఎమ్మెల్యే ఆర్వి రమేష్ అన్నారు. కడియం శ్రీహరి ఓ దళిత ద్రోహాన్ని శాసనసభ ఎన్నికల్లో నా ఓటమికి కారణం ఆయనని తెలిపారు. కడియం శ్రీహరికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. 3వసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించమని ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయనను ఈ రోజు కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల మార్పు దాటేసింది. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత వాతావరణం నెలకొంది. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. ఇటు పోలవరం కుడికాలువ గట్టుని గ్రావెల్ అక్రమార్కులు ఆదాయ వరుసగా మార్చుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ గ్రావెల్ దోపిడీని అరికట్టాలని పలువురు స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.